బ్రేకింగ్ న్యూస్ కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అరేగూడలో పులి ఆచూకీ లభ్యమైంది. తాము పులిని చూశామని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వారంతా భయంతో వణికిపోతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రోన్లతో అటవీ అధికారులు అన్వేషణ చేపట్టారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అరేగూడలో పులి ఆచూకీ లభ్యమైంది. తాము పులిని చూశామని అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే విషయం తెలిసిన వారంతా భయంతో వణికిపోతున్నారు. పులి ఆచూకీ కోసం ఇప్పటికే అధికారులు అక్కడ డ్రోన్లతో అన్వేషణ చేపట్టారు. అయితే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తం చేశారు. అక్కడ ప్రజలను భయంతో వణికిపోతున్న ప్రజలను అయితే అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కాగజ్ నగర్ మండలం అరేగూడలో అయితే పులి ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తోంది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అరేగూడలో పులి ఆచూకీ లభ్యమైంది. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి. అయితే పులిని చూశామని స్థానికులు అంటున్నారు. మరి పులిని పట్టుకునే ప్రయత్నం చేశారా? అక్కడ ఉన్న పూర్తి వివరాలేంటి? ఏదైతే కాగజ్ నగర్ మండలం విలేజ్ నెంబర్ 11 లో పులి పంజాబ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఏదైతే మిగతా 6 నెంబర్ విలేజ్ వైపు వెళ్ళింది. ఆ తర్వాత అగర్గూడ నుంచి ఏదైతే ఆరేగూడ వైపు వెళ్ళినట్టుగా అటవీ అధికారులు నిర్ధారించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే అటవీ అధికారులు ఇప్పటికే ఏదైతే 11 నెంబర్ వద్ద డ్రోన్లతో అన్వేషణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఆరేగూడ కానీ అదేవిధంగా మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఏదైతే బాబా నగర్ అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో డ్రోన్లతో అన్వేషణ కొనసాగిస్తున్నారు. అయితే ఆరేగూడ ప్రాంతంలో పులి స్థానికులకు కనిపించినట్టుగా చెప్తున్నారు. దాంతో ఒక్కసారిగా పులి చూసిన ఎవరైతే గ్రామస్తులు భయంతో పరుగు తీయడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం ఏదైతే ఆరేగూడ పరిసర ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడ నుంచే అటువైపు వెళ్ళినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆరేగూడకి సంబంధించిన ఎవరైతే ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఆందోళన కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే 11 నెంబర్ లో పంజాబ్ లక్ష్మి ప్రాణాలు తీసింది. దాంతో ఈ ప్రాంతంలో కూడా ఆ రాకాసి పులి ప్రాణం తీస్తుందనే భయం మాత్రం వీరిలో కనిపిస్తుంది. దాంతో ఏదైతే ఆరేగూడకు సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో బతుకుతున్నారు. ఇప్పటికే పంట చేలకు ఎవరు వెళ్ళలేదు. ముఖ్యంగా 144 సెక్షన్ విధించిన గ్రామాల్లో ఆరేగూడ ఒకటి. అయితే ముఖ్యంగా 11 నెంబర్ లో దాడి చేసిన తర్వాత ఆరేగూడకు వెళ్తుందంటే మహారాష్ట్ర వైపు వెళ్తున్నట్లుగా అటవీ అధికారులు నిర్ధారించడం జరిగింది. అందులో భాగంగానే అటవీ అధికారులకు సంబంధించిన ఫోర్స్ అంతటిని కూడా 300 మంది ఏదైతే ఫోర్స్ ఉందో ఆ ఫోర్స్ అంతటి కూడా అటువైపు తరలిస్తున్నారు. అదేవిధంగా ఆ టైగర్ కు సంబంధించిన ట్రాకింగ్ ను ఆనవాళ్లను పాదముద్రలను గుర్తిస్తున్నారు. అదేవిధంగా టైగర్ కదలికలను గుర్తిస్తున్నారు. ఈ సందర్భంగా టైగర్ కు సంబంధించిన భయం ఎట్లా ఉందనే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, టైగర్ ఈ ప్రాంతంలో సంచరిస్తుంది, ఎట్లాంటి భయం ఉంది? మార్నింగ్ నుండి పత్తి చేనుకు వెళ్ళినందుకు రైతులు భయపడుతున్నారు. చాలా మంది రైతులు ఊళ్ళోనే ఉన్నారు. బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. ఆరేగూడ ప్రాంతంలో సంచరిస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి భయం ఉంది? కొందరు పొలాలు పత్తి చేనుకు వెళ్ళిన రైతులు సమాచారం తెలవగానే కొందరు ఇళ్లకు తరలి వచ్చి ఏదైతే 11 నెంబర్ లో దాడి చేసిన తర్వాత మీ ఊరికి రావడం, అదేవిధంగా ఎట్లాంటి భయం ఉంది? ముఖ్యంగా ఇంటికి వచ్చారని చెప్తున్నారు పత్తి చేనుల వాళ్ళకి. అటవీ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అటవీ అధికారులు తక్షణంగా పులిని డ్రోన్లో ఎక్కించి వాళ్ళు ఏ ప్రాంతాలకు తరలించాలో ఆ ప్రాంతాలకు తరలిస్తేనే ప్రజలు ప్రాణాలతో ఊపిరి పెంచుకొని పత్తి చేనులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. తప్ప పులిని మాత్రం ఈ ఏరియాలో దాదాపు ఏరియాలో ఉండకుండా చూడాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, మీకు ఎట్లాంటి భయం ఉంది? ఏ విధమైన భయం ఉంది? వెళ్ళాలంటేనే బాగా భయం అలా అని ఇప్పుడు వెళ్ళలేదు.
ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న మాట ఏదైతే పత్తి చేనుకు వెళ్దామన్నా పంట చేనుకు వెళ్దామన్నా ఒక భయం వెంటాడుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఆందోళన వెంటాడుతుందని స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే అటవీ అధికారులు మాత్రం కొంత ఈ ఎక్కడైతే 11 నెంబర్లో దాడి చేసిన తర్వాత ఆరేగూడ వైపు వెళ్తుందంటే మళ్ళీ తిరిగి మహారాష్ట్ర వైపు వెళ్తుందనే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏ విధంగా అయితే మహారాష్ట్ర నుంచి వచ్చిందో అదే విధంగా తిరిగి వెళ్లే విధంగా అటవీ అధికారులు చర్యలు పడుతున్నారు. ప్రసన్న అంజయ్య, అయితే నిన్న అది మానిటర్ కాదు, మనుషుల్ని తినదు అని చెప్పారు. అయితే ఒక మహిళను దాడి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారా అధికారులు, లేదంటే స్థానికులు యథావిధిగా వారి పనులు వారు చేసుకుంటున్నారు అక్కడ? ప్రసన్న ప్రధానంగా ఇక్కడ ఎవరైతే ఆరేగూడ ఉందో ఆరేగూడ ప్రాంతంలో కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు, డబ్బు చాటింపు చేశారు. అదేవిధంగా రాత్రి పూట గ్రామానికి వెళ్లి అటవీ అధికారులు ప్రజలకు భరోసాను కల్పించడం జరిగింది. ఏదైతే పులి సంచరిస్తున్న మార్గంలో ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పులి వస్తున్న సందర్భంగా ఎదురుగా వెళ్ళడం, అదేవిధంగా పంట చేలకు వెళ్లి వంగి పత్తి తీసుకుంటే అట్లాంటి సమయంలో పులి పంజా విసిరే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 రోజుల పాటు ఏదైతే నిన్న దాడి చేసిన తర్వాత రేపు ఎల్లుండి కూడా పత్తి చేనులకు వెళ్ళొద్దు, పనుల కోసం వెళ్ళొద్దు, సాయంత్రం 4 గంటలకు ఒకవేళ వెళ్ళిన గుంపులుగా వెళ్ళాలి, 4 గంటలకి ఇంటికి రావాలి, 10 గంటల వరకు కూడా ఏదైతే పత్తి చేను వైపు వెళ్లకుండా ఒక హెచ్చరికలు చేసి ప్రజల ప్రాణాన్ని రక్షించడానికి అటవీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ప్రసన్న. రైట్ అంజయ్య, థ్యాంక్ యూ.